ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి భాగస్వాములుగా మన ఊరు మనబడి కార్యక్రమంలో సహకరించిన తమకు బిల్లులు మంజూరు చేయమంటే ప్రభుత్వం తమ ప్రాణాలతో చెలగాటమాడుతుందని హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట మండలాల ఎస్ఎంసీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు అన్నారు. 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు అందివ్వకపోతే వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలను కొనసాగనివ్వమన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట మండలాల ఎస్ఎంసీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు సూచించిన విధంగా ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టి అనేక వసతులు ఏర్పాటు చేశామన్నారు. డబ్బులు మంజూరు చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే 3 సంవత్సరాల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పాఠశాలలకు తాళాలు వేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయగా, మరి మేమందరం కలిసి మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలను తోలితే ఆ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడం కోసం మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడంతో మా పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పంపించడం జరిగింది. అందులో భాగంగా మన ఊరు మనబడి అనే పథకం పెట్టి ఆ పాఠశాలలో ఏవైతే సౌకర్యాలు లేవో ఆ సౌకర్యాలను స్కూళ్ళు ఎస్ఎంసీ కమిటీ ద్వారా మరియు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్ల ద్వారా పనిచేసి మరి ఆ స్కూల్ను బాగు చేయాలని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ మాట ప్రకారంగా అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు ఈ చైర్మన్లే కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ మీ స్కూల్లో ఏమేమైతే వసతులు లేకుంటున్నాయో, నీళ్ళ సౌకర్యం కానీ, లేకపోతే బిల్డింగ్లు కానీ, వంట రూమ్లు కానీ ఏవైతే లేకుంటున్నాయో ఆ పనులు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది, మీరు కట్టాలని చెప్పి ప్రతి నెల ప్రతి మంగళవారం నాడు మీటింగ్ పెట్టి ఇక్కడ రివ్యూ తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా పనిచేయడానికి చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మేము స్కూల్ చైర్మన్గా లేకపోతే కాంట్రాక్టర్గా ఉన్న మా ఊళ్ళే బల్లె మేము పనిచేసిన పేరు ఉంటుందనే ఉద్దేశం కొద్ది అందరం అంటే ₹1,00,000 నుంచి మొదలుకుంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టి పనులు చేయడం జరిగింది. మరి దాదాపు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. బిల్లులు రాక రోజు కలెక్టరేట్కు, అటు ఎంఆర్ఓ దగ్గరికి, అందరి అధికారుల దగ్గరికి తిరిగితే వాళ్ళు పట్టించుకుంటూ లేరు. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇలా ఇంటి పన్ను నల్ల బిల్లు కట్టకపోతే నల్ల కట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, మరి రోడ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి వెహికల్స్ సీజ్ చేస్తూ ఉన్నారు. మరి మా పరిస్థితి కూడా ఇప్పుడు అట్లే ఉన్నది. మేము పనిచేసి మేము ఎందుకు స్కూళ్ళకు తాళం వేయదు? ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఓ రకంగా ఉంటుంది, మేము చేస్తే ఇంకో రకంగా అవుతుంది. మేము చేస్తున్నాం మా మీద కేసులు పెడతామని అంటారు. మరి వారు చేసే పద్ధతులు ఇట్లా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే ఈ బిల్లులు చెల్లించాలి. ఒకవేళ ఈ బిల్లులు చెల్లించని మేమందరం కలిసి ముక్కుమ్మడిగా ఏ పాఠశాలలో అయితే పనిచేసినామో ఆ పాఠశాల ఖచ్చితంగా తాళం వేస్తాం. మా పిల్లలను మమ్మల్ని